వలసిన అవసరం ఉన్నది. వాళ్ళ హక్కులను వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ బాగుపడుతుంది, లాభాల బాటన నడుస్తుంది, కార్మికుల యొక్క కారుణ్య నియామకాలు జరుగుతాయి, మీ ఫిట్మెంట్ మీకు వస్తుంది, అన్ని రకాలుగా ఉద్యమ సమయంలో చెప్పిన ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆనాడు ఆశించాను. మీ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యమ బాటన పడితే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపుగా 50 మంది ఆర్టీసీ కార్మికులు, నాకు బాగా గుర్తుంది, మీ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు, ఆయన పిల్లలు మంచి ఉద్యోగాలలో ఉండే ఆర్థికంగా స్థితిమంతుడైన తోటి కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసిండు. కనీసం ఆనాడు హాస్పిటల్లో ఆ శవాన్ని పరామర్శించడానికి ఆ కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనుమతించలేదు. ఆ రోజు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చి తప్పకుండా మంచి రోజులు వస్తాయి, ఎల్లకాలం తెలంగాణ ఇట్లనే ఉండదు, ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల మీద దౌర్జన్యం జరుగుతుంది, ఇది ఎల్లకాలం సాగదు, మీకు మంచి రోజులు వస్తాయి, ఆ మంచి రోజుల కోసం మనం అందరం కలిసి కొట్లాడదామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ సంకల్పంతో ఏవైతే 6 గ్యారంటీలు మేము ప్రజలకు ఇచ్చినామో మా 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లు మా పార్టీ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, బస్సు ఎక్కినోళ్లకు, బస్సు దిగినోళ్లకు 6 గ్యారంటీల గురించి వివరించి ప్రజాపాలన కావాలని కోరుకున్నారు. కాబట్టే ఆనాడు 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చిండ్రు. కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వం విజయం సాధించింది. విజయం సాధించిన ప్రభుత్వంలో కార్మికులను ఆదుకోవాలని, దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న మీ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. 100% ఈ మీ పరిస్థితులు బాగుపడ్డాయనో మీ సమస్యలు పరిష్కారం అయినాయనో నేను చెప్పను, కానీ కీలకమైన అంశాల పట్ల ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆనాడు నష్టాలలో ఉన్న సంస్థ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక ఈ 11 నెలల్లో దాదాపుగా 115 కోట్ల మంది ఆడబిడ్డలు, మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు, ఇప్పటి వరకు డిసెంబర్ 9, 2023 నుండి నవంబర్ 30 తారీఖు 2024 వరకు దాదాపుగా 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాలలో నడుస్తుంది. ఒకనాడు 50-60% కూడా బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేవాళ్ళు కాదు. ఈరోజు 100 నుంచి 110% బస్సుల్లో రవాణా ఉపయోగించుకుంటుండ్రంటే ఎంతో ఓపికతో మా డ్రైవర్లు, మా కండక్టర్లు ప్రజలతో మమేకమై ప్రజలకు ఇబ్బంది జరగకుండా పని భారాన్ని మోసుకుంటూ ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు. ఇవాళ మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు అమ్మగారింటికి వెళ్ళాలంటే ఇంటి ఆయన బస్సుకి రాయి ఇవ్వాలి, ఆలయం సందర్శించుకోవాలంటే ఇంటి ఆయన అనుమతి ఇవ్వాలి. ఇవాళ ఇంటి ఆయన రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మగారింటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. మా అక్కలు నవ్వుతున్నారు, నిజమే చెప్తున్నాడు మా తమ్ముడని. నేను చూస్తుంటే కదా, మాట్లాడుతుంటే కదా అందరితోటి, ఒక్కొక్క మహిళకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న, ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు, చదువుకోవడానికి వెళ్ళే ఆడబిడ్డలకు 5,000 నుంచి 7,000 రూపాయలు రోజుకు యావరేజ్గా 35 నుంచి 40 రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది. ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో బస్సు కిరాయిల పైసలు,
5 నుంచి 7,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఈ రోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల 1,00,000 రూపాయలు ఆదా చేసుకుంటారు. ఇవాళ ఇంటి ఆయన చేతిలో ఆ 1,00,000 ఉంటే ఆయన సాయంత్రం అయితే బెల్ట్ షాపులు ఇస్తాడు. కానీ మా ఆడబిడ్డల దగ్గర ఆ 1,00,000 ఉంటే వాళ్ళ బిడ్డల్ని బడికి పంపించి మంచి చదువులు చెప్పించి ఈ రాష్ట్ర ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దుతున్నారు. పండగ వస్తే ఆడబిడ్డకు బట్టలు పెట్టాలన్న ఆలోచన ఈ సేవింగ్స్తో చేస్తున్నారు. ఇంటి కిరాయి కొంచెం మంచిగా ఉండాలి, పండుగ వస్తే బాగా చేసుకోవాలని ఈ 5 నుంచి 7,000 రూపాయలు ప్రతి నెల మా వాళ్ళకి ఏదైతే మిగులుతున్నాయో ఈరోజు ఆ రకంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇదే కాదు 200 యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా 700-800 రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, నెలకొక్క సిలిండర్ వేసుకున్నా యావరేజ్గా 500 రూపాయలు అట్లా మిగులుతున్నాయి. అంటే 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా 10 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న 10,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇదే కాదు ఈరోజు బోనస్, ఒట్లు పండించిన వాళ్లకు గతంలో మీకు తెలుసు ఊరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆనాటి పెద్దలు చెప్పిండ్రు. ఆ మాట చెప్పిన పెద్ద మనిషి మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకున్నాడు. ఆయన పండించిన ఒట్లలో మరి బంగారం ఉందేమో నాకు తెలియదు, కానీ కావేరీ సీడ్స్ అనే సంస్థ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నదయా. మరి దొరలు పండిస్తే ఆ ఒట్లలో బంగారం ఉంటుందేమో నాకు తెలియదు, కానీ గజ్వేల్ ఫామ్ హౌస్లో రాష్ట్రం అంతా ఒరేస్తే ఉరేసినట్టు అని రైతాంగానికి చెప్పి వారు మాత్రం 150 ఎకరాలల్లో వరి పండించుకుంటే కావేరీ సీడ్స్ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనుగోలు చేసింది. ఆనాటి పరిస్థితులు అవి. మరి ఈనాడు రైతాంగం కష్టాలు గుర్తించి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలని, ఇది రైతు రాజ్యమని నిరూపించడానికి 25,35,000 మంది రైతు కుటుంబాలకు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న అప్పుల నుంచి రుణ విముక్తుల్ని చేసి ఇవాళ 25 లక్షల మంది రైతులను అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. ఇదే కాదు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టు కాదు, ఊరేసుకోండి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వరి పండించమని ప్రోత్సహించినందుకు ఈరోజు భారతదేశంలోనే రికార్డు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ పంజాబ్ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానకాలంలో రైతులు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. చివరి గింజ వరకు రైతులు పండించిన పంటను సన్న వడ్లను మొత్తం 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొడ్డు వడ్లు పండించకండి, దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే, ఎవరు తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒట్లే సన్న ఒట్లు పండించండి, తెలంగాణ సోన పట్టించండి. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం.
అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి, సన్న ఓట్లే పండించండి. మీరు పండించిన ప్రతి గింజకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది తెలంగాణ విద్యార్థులతో పాటు తెలంగాణ పేదోళ్లకు మేలు జరుగుతుంది. అందుకే సన్న ఓట్లను పండించమని ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని పథకాలు ఇవే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలు. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చాను, మేము నియామక పత్రాలు ఇచ్చినామని. 10 ఏళ్ళు మిమ్మల్ని నియమించొద్దని ఎవరైనా అడ్డం పడ్డారా? అన్ని శాఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, అన్ని వ్యవస్థలు మీరే పట్టు బిగించిండ్రు కదా, అన్ని వ్యవస్థలను మీరే కబ్జా పెట్టుకొని మీ చుట్టపైన ఆర్టీసీలో ఎన్ని రకాలుగా చెలాయించిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ రవాణా శాఖలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా, హోంగార్డు నుంచి కమిషనర్ వరకు. ఒక్క చిన్న ఉద్యోగి మొత్తం రవాణా వ్యవస్థనే మొత్తం తన కబంధ హాస్తాల్లో పెట్టుకొని నడిపించిండు కదా. రవాణా నియామకాలు మేమేమన్నా చేయొద్దన్నమా? మీకు అసలు ఉద్దేశమే లేదు, మీకు లక్ష్యమే లేదు. నోటిఫికేషన్లు ఇచ్చి గాలి కొదిలేసి చాట్ల తవుడు పోసేదో తాకట్టు పెట్టినట్టు ఈరోజు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులో లిటిగేషన్లు మీరే ఏపించి ఎక్కడ కూడా నియామకాలు జరగకుండా మీరు అడ్డం పడితే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని కూడా మేము వచ్చినాక ఇప్పినాం. మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్య అనుకున్నాం. అందుకే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే 10 సంవత్సరాలు నియామకాలు చేపట్టకపోతే కోర్టుల్లో మూలుగుతున్న కేసులను అన్నిటిని పరిష్కరించి నిన్నటి గ్రూప్ 4 నియామకాలతోని మొదటి సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఇంక్లూడింగ్ మీ డిపార్ట్మెంట్లో కారుణ్య నియామకాలే కాకుండా 113 మంది మీ ట్రాన్స్పోర్ట్లో ఆఫీసర్స్ నియామకంలో 97 మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకి వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈరోజు 55,143 ఉద్యోగాలు ఈరోజు మేము ఇచ్చినాం. ఎల్బీ స్టేడియంలో ఇచ్చినాం, పెద్దపల్లిలో ఇచ్చినాం, ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ పట్టాలు ఇచ్చినాం. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను.